సంస్థల విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ నిరాకరణ పద్ధతిని అవలంబిస్తూ ఉంది. ఎప్పటికో హైకోర్టు ఏమంటుంది, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సెక్రటరియట్ కట్టుకున్నారు, వాళ్ళ అసెంబ్లీ కట్టుకున్నారు, కానీ హైకోర్టు భవనం కట్టకుండా అక్కడ ఏర్పాటు చేయకుండా హైకోర్టు విభజనను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటూ వస్తుంది. మరి హైకోర్టు యొక్క సత్వర విభజనకు ప్రభుత్వ రంగ సంస్థలలో ఆస్తుల పంపిణీలో న్యాయబద్ధమైన తెలంగాణ వాటాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏదైనా హామీ తీసుకున్నారా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వండి. ఈ మధ్యకాలంలో పత్రికల్లో ఏమొస్తుందంటే, మేము మహాకూటమి ఏర్పాటు చేసుకున్నాం, కామన్ మినిమం ఎజెండా ఒకటి రూపొందించుకుంటామని ప్రకటించారు. అందువల్ల ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఇవాళ నా బహిరంగ లేఖ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఏర్పాటు చేసుకునేటువంటి కామన్ మినిమం ప్రోగ్రాములో ఈ 12 అంశాలు ఉంటాయా ఉండవా, వీటి పట్ల స్పష్టమైనటువంటి వైఖరిని వ్యక్తపరుస్తూ పిసిసి అధ్యక్షుడిగా మీరు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేస్తారా అనేది నా యొక్క సూటి ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణను నిలబెట్టాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉంటే, తెలంగాణను పడగొట్టాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణను పడగొట్టే చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తులు పెట్టుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ నివృత్తి కావాలంటే మీ యొక్క కామన్ మినిమం ఎజెండాలో ఈ 12 అంశాలు పొందుపరచండి, అగ్రిమెంట్ చేయండి. ఆ కామన్ మినిమం ఎజెండాలో ఈ 12 అంశాల మీద చంద్రబాబు నాయుడు గారి నుంచి తీసుకున్నటువంటి స్పష్టతను తెలంగాణ ప్రజల ముందు పెట్టాలి. పొత్తులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. పొత్తుల వల్ల రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదు. మీరు దేనికోసం పొత్తులు? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తెలంగాణకు అన్యాయం జరిగినా పర్వాలేదు, తెలంగాణకు నీటి కేటాయింపుల్లో నష్టం జరిగినా పర్వాలేదు, మాకు 4 సీట్లు వస్తే చాలు, 4 ఓట్లు వస్తే చాలు, రాజకీయ అధికారం వస్తే చాలు అనేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు, తగిన గుణపాఠం చెప్తారు. డెఫినెట్గా మీరు ఈ 12 అంశాలపైన చంద్రబాబు గారి వైఖరి స్పష్టం చేయకుండా మీరు ప్రకటించేటువంటి కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ అంశాలను పొందుపరచకుండా ఒకవేళ మీరు పొత్తు పెట్టుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు తప్పకుండా కర్రుగాల్చి మీకు వాత పెడతారు. తెలంగాణ ప్రజానికం ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్షించరు. అందువల్ల నేను దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కోరేది ఏంటంటే, పైన నేను చెప్పినటువంటి 12 ప్రశ్నలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని, మీ కామన్ మినిమం ప్రోగ్రాంలో వీటిని ఇంక్లూడ్ చేసి ప్రజల్లో ఉండేటువంటి కన్ఫ్యూజన్స్ ను తొలగించాలని కోరుతా ఉన్నాను. కోదండం కూడా చెప్పాలా? అన్న, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం లేదు కనుకనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడు. ఉండుంటే ఆయన డైరెక్ట్గా పోటీ చేసి కదనే, లేడు కనుకనే, ఎంట్రీ లేదు కనుకనే కాంగ్రెస్ ముసుగులో వచ్చి మోసపుచ్చాలనే ప్రయత్నం జరుగుతుంది కనుకనే ఈ బహిరంగ లేఖాస్త్రం. డైరెక్ట్గా వస్తే డిపాజిట్లు పోయినాయి కదా, మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏమైంది? డైరెక్ట్గా వస్తే అదే జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ముసుగులో వచ్చేటువంటి కుట్రలను ఛేదించడానికి, ప్రజల ముందు వాస్తవాలు చెప్పడానికి, ప్రజల్లో ఉండేటువంటి అవగాహనను వారికి కల్పించేటువంటి ఈ కామన్ మెన్ మాట్లాడుకుంటున్నాడు. రేపు చంద్రబాబు వస్తే మా సీతారాం అనుమతులు వస్తాయా అని ఖమ్మం జిల్లాలో ప్రజలు మాట్లాడుకున్నారు. అయ్యో చంద్రబాబు వస్తే మా పాలమూరు, చంద్రబాబుతో ఆధారపడ్డటువంటి కాంగ్రెస్ రేపు గెలిస్తే మా పాలమూరు ఎత్తిపోతల పథకం ఏమైందనేటువంటి ఆందోళన ఇవాళ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉండే ఆందోళన, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలనే ఈ రోజు ఈ లేఖ రూపంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.